ఫ్రెండ్స్, ఈ రోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాం. ఇక్కడ విఘ్నేశ్వరుని దర్శనంతో పాటు ఇంకా చాలా మంది దేవుళ్ళ దర్శనం అయితే జరిగింది. అండ్ మీకు ప్రతిదీ కూడా క్లియర్ గా చూపిస్తాను. వీడియో ఎండ్ అయినంత వరకు చూడండి, చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయం లోపలికి అయితే మనం వచ్చేసాము. చూసారు కదా, ఇక్కడ స్వామివారి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గుడి వెనకతల ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామివారి దగ్గరికి దర్శనానికి అయితే మనం వచ్చేసాము. మేము సాయంత్రం రావడం వల్ల ఇక్కడ భక్తుల రద్దీ కూడా తక్కువ ఉండడం వల్ల ప్రశాంతంగా మాకు దర్శనం అయితే జరిగింది. వెంకటేశ్వర స్వామికి కుడివైపున ఉన్న ఈ విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం. చూసారు కదా ఎంత నిండుగా కనిపిస్తుందో అమ్మవారు. స్వామివారిని ఇంత దగ్గరగా నేను దర్శనం చేసుకోవడం ఇదే మొదటిసారి. స్వామివారు ఎంత నిండుగా కనిపిస్తున్నారంటే మీరే చూడండి, నిజంగా 2 కళ్ళు సరిపోలేదు నాకైతే మాత్రం. ఇంకో విషయం ఏంటంటే ఈ విగ్రహం ప్రత్యక్షంగా తిరుపతి నుంచి వచ్చింది. స్వామివారిని ఇంత దగ్గరగా దర్శించుకోవడం నా జీవితంలో ఇదే మొదటిసారి. ఎంతసేపు ఉంటే ఇంకా 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 బాగుండు అని అనిపించే అంత మనోహరంగా స్వామివారు అయితే కనిపించారు. చూసారు కదా, స్వామివారికి హారతి ఇవ్వడం అనేది మనకి అరుదుగా కనిపిస్తుంది. మీకోసం నేను చాలా కష్టపడి అయితే తీసాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. స్వామివారి దర్శనం తదనంతరం ఎడం వైపున ఉన్న గోదాదేవి అమ్మవారి దర్శనాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాం. ప్రతిరోజు కూడా మీరు ఈ గోవిందనామాలను అయితే స్మరించండి. మనం చూస్తుంది స్వామివారికి ఎంతో ప్రియమైన గరుత్మంతుని విగ్రహం స్వామివారికి ఎదురుగా ఉంది. స్వామివారి దేవాలయం బయట గజస్తంభం దగ్గర 1,00,000 ఒత్తుల దీపాన్ని అయితే అందరం కూడా దర్శించుకున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది రాతిపై చెక్కబడిన శ్రీవారి గోవిందనామాలు. మనకి దేవాలయం మెట్లు దిగుతున్నప్పుడు కుడివైపుగా కనిపిస్తాయి. పక్కనే మనకి సరస్వతీదేవి విగ్రహం కూడా కొలువై ఉంది. ఇక్కడ రావడం వల్ల ఈ అమ్మవారి దర్శన భాగ్యం కూడా మనకి కలిగింది. ఇక్కడ కొంచెం కిందకి దిగి వచ్చిన తర్వాత హనుమంతుని దర్శనం కూడా మనకి జరిగింది. తర్వాత నాకు ఎంతో ఇష్టమైన దశావతారాల దగ్గరికి అయితే మనం వచ్చాము. ఇక్కడ ప్రతి అవతారాన్ని కూడా విగ్రహం రూపంలో ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి అవతారాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. మొదటిది మత్స్య అవతారం, ఇది కూర్మ అవతారం. చూస్తున్నది వరాహ అవతారం. తర్వాత నృసింహ అవతారం, ఇది వామన అవతారం. చూస్తుంది పరశురాముని అవతారం, ఇది శ్రీరాముని అవతారం. అది బలరాముని అవతారం, ఇది శ్రీకృష్ణుని అవతారం. చివరిది కల్కి అవతారం. ఈ విగ్రహాల దగ్గరే మనకి చిన్ని కృష్ణుని విగ్రహం కూడా కనిపిస్తుంది.